ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రోజున ఈ యొక్క సెటప్ 1:7 రిస్క్ రివార్డ్ ఇచ్చింది నిఫ్టీలో. చాలా మంది ట్రేడర్స్ ఆర్‌బీఐ న్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. న్యూస్ మీద ఫోకస్ చేస్తుంటారు. కానీ రియల్ ట్రేడర్స్ మనకేంటంటే ప్రైస్ యాక్షన్, లిక్విడిటీ ఎలా తీసుకున్నది ఏంటో మెయిన్‌గా చూసుకొని న్యూస్ ఇగ్నోర్ చేస్తారు. సో, మార్కెట్ ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ చేసి తర్వాత పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ వీడియోలో లిక్విడిటీని ఎలా మార్క్ చేయాలి? ఎంట్రీని ఎలా ఐడెంటిఫై చేయాలి? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎలా వచ్చిందో కంప్లీట్ ట్రేడ్ బ్రేక్ డౌన్ చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చూసుకుంటే మనకి ఈరోజు ఎంట్రీ ఎక్కడొచ్చింది ఎలాగా చూసుకుంటే, సో యాక్చువల్లీ చెప్పాలనుకుంటే లైక్ మార్కెట్ అనేది 2 డేస్ నుంచి ఇక్కడ లైక్ ఎస్‌డే కన్సాలిడేటెడ్‌లో ఉన్నది. రైట్, సింపుల్‌గా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్‌కి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే లైక్ ఏం లేదు. ఈరోజు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇది ప్రీవియస్ డే హై. ఓకే. ప్రీవియస్ డే హై, ఇక్కడ మల్టిపుల్ హైస్ ఇక్కడ ఉన్నాయన్నమాట మార్కెట్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నది. ఓకే. మార్కెట్‌లో గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్ ఉన్నది. అయితే ఈ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్‌తోనే మొత్తం ట్రేడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రీవియస్ డే హై అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మల్టిపుల్ హైస్ ఈక్వల్‌గా ఉన్నాయన్నమాట మనకి. సో, ఈ 2 పాయింట్స్ అంతే అయిపోయింది. ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది. ఏంటబ్బా ట్రేడ్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నారా? కాదు. అంటే లైక్ సింపుల్ అంతే, ఇంక అంతకుమించి చూడాల్సింది ఇంకేం లేదు. తర్వాత ఏమవుతుంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ఈ హై ఉంది కదా! ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ హైని స్వీప్ చేసి లోపల క్లోజ్ అవుతుంది. ఓకే. సో, చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ 5 మినిట్స్ లైక్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది స్వీప్ చేసి లోపలికి క్లోజ్ అవుతుంది. అయితే స్విచ్ చేసింది లోపల క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడ సరిగ్గా బ్రేక్‌ఔట్ చేయలేదు. బానే ఉన్నది. దట్ ఇక్కడ లైక్ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా! గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి స్వీప్ అయ్యి లోపల క్లోజ్ అవుతుంది. అయితే ఇంకో కన్ఫర్మేషన్ ఏం చూసుకోవాలి? 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా గీస్తాను. స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా గీసుకుంటే ఇక్కడి నుంచి ఇంటర్నల్‌గా ఇలా గీసుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా! గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్వీప్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తుంది. డౌన్ సైడ్‌కి వచ్చినప్పుడు ఎటువైపు ఉండాలి? ఈ లో అనేది మంచిగా బ్రేక్ చేయాలి. సో, లాస్ట్ పుల్ బ్యాక్ ఏది ఇక్కడ? ఇటు సైడు. ఈ లో పుల్ బ్యాక్ క్రియేట్ చేస్తే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగినట్టు లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగినట్టు అవుతదన్నమాట. అయ్యిందా? అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం క్యాండిల్ స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్ డే హైని కూడా స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది. ఈ ఈక్వల్ హైస్ ఉన్నాయి చూడండి. ఆ ఈక్వల్ హైస్ పైన కూడా స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది. ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబాలన్స్ ఉన్నది. అయితే ఒక్కటే జరగనిది ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగకపోతే మనం ఏం చేయలేం. లైక్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇక్కడ ఏమైంది మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళా పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్ చేసి యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఈ ఏదైతే ఉన్నదో లైక్ ఈ స్వీప్ చేసి వచ్చిన క్యాండిల్ ఈ ఎక్స్‌ట్రీమ్ పాయింట్ అది బ్రేక్ చేయకుండా తర్వాత మంచిగా లైక్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే బ్రేక్ చేసింది. అయితే ఇది 10:00కి న్యూస్‌లో మాట. 10:00కి ఆర్‌బీఐ మీటింగ్ న్యూస్ ఫ్లో వస్తది కదా! ఆ న్యూస్ ఫ్లోలో వచ్చిన మూవ్ మాట ఇది. ఓకే. బట్, బట్ న్యూస్ ఫ్లో బట్టి నేనైతే ఇక్కడ చూడలేదు. నేనైతే న్యూస్ ఫ్లో బట్టి ఏం చూడలేదు. నేను జస్ట్ లిక్విడిటీ చూస్తాను అన్నమాట. లిక్విడిటీ ఎలా రీడ్ చేస్తాం మనకిడ ప్రీవియస్ హైస్ అట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్ డే హై ఇది. ప్రీవియస్ డే హై పైన మంచిగా క్యాండిల్ బ్రేక్ చేసి లోపల క్లోజ్ అవుతుంది. అయితే ఫస్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఫస్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాకపోయినా ఇక్కడ మార్కెట్ మల్టిపుల్‌గా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా లైక్ మల్టిపుల్ ఈక్వలైజ్ ఉన్నాయన్నమాట. ఈ ఈక్వలైజ్ కూడా స్వీప్ చేసి లేదా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనుకోవచ్చు. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఓకే. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కూడా ఫార్మ్ చేసింది. స్వీప్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ అలాగా లైక్ బ్రేక్ చేసింది. ఓకే. సో, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఈ లో బ్రేక్ అయిపోయింది. ఈ లో బ్రేక్ అయిపోయి ఆల్ లోస్ అన్ని బ్రేక్ అయిపోయాయి మంచిగా మనకి. ఓకే. సో, లిక్విడిటీ ఫ్లో డౌన్ సైడ్ ఉన్నదన్నమాట మనకి. లిక్విడిటీ ఫ్లో డౌన్ సైడ్ ఉండదు. అయితే ఈ మూవ్ చూసి మీరు భయపడిపోతారు. లైక్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫేక్ మూవ్ అనుకుంటారు. నెక్స్ట్ వెళ్ళాలి గ్రీన్ క్యాండిల్స్ లాగానే గ్రీన్ క్యాండిల్స్ అప్ సైడ్‌కి వెళ్ళిపోవాలని చూస్తారు. అంటే జనరల్‌గా న్యూస్ డే రోజు ఏముంటదంటే ఫస్ట్ ఒక ఫేక్ మూవ్ ఇస్తదా, ఫేక్ మూవ్ ఆగి తర్వాత ఏమో వెళ్దాం అనుకుంటాం. బట్ అన్ని సార్లు అలా చేసేస్తే అందరూ అలాగే చేస్తే సింపుల్ లాజిక్ కదా! లాజిక్ చూస్తే సింపుల్‌గా ఉంటది. అలా కాదు మార్కెట్ అనేది. లిక్విడిటీ ఫస్ట్ ఇటు సైడ్ తీసుకున్నది. జస్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇంబాలన్స్‌లు ఉన్నది. ఆ ఇంబాలన్స్ ఫిల్ చేసి జస్ట్ మంచిగా అంటే ఈ రోజు కాబట్టి ఈ రోజు న్యూస్‌లో ఉన్నది కాబట్టి లిక్విడిటీ ట్రాప్ చేయాలి కాబట్టి ఇక్కడ అందరూ సెల్ చేసి ఉంటారు కదా! ఈ స్టాప్ లాస్‌లన్నీ తీసుకొని మార్కెట్ కొద్దిగా మళ్ళీ పవర్‌గా లైక్ ఫాస్ట్‌గా బుల్లిష్‌గా మూవ్ అయిందన్నమాట. ఇక్కడ మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనకి సింపుల్‌గా అంటే ఏమైంది మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది.
చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. ఈ హై పైన కూడా లైక్ ఈ హై పైన లిక్విడిటీ స్వీప్ చేసి డౌన్ సైడ్ కూర్చుంది కదా. సో జస్ట్ సింపుల్ అంతే. సింపుల్ స్ట్రక్చర్ మ్యాపింగ్‌లోని లైక్ ఇక్కడ అనుకున్నాం కదా. ఇక్కడ ఈక్వలైజ్ ఉన్నాయి. ఆ ఈక్వలైజ్‌ని స్వీప్ చేసి ఓకే. ఆ ఈక్వలైజ్ అని అనుకోవచ్చు. లేకపోతే 5 మినిట్స్ టైమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనుకోవచ్చు. ఆ 5 మినిట్స్ టైమ్ లాస్ట్ పుల్ బ్యాక్‌ని ఇండ్యూస్ చేసి మార్కెట్ మంచిగా ఎక్సెల్ వచ్చింది. అయితే ఇక్కడ నుంచి ఏమైనా మంచి డిమాండ్ జోన్ ఉందా అంటే ఇక్కడ జస్ట్ కొన్ని ఇంబాలెన్స్ ఉన్నాయి. ఆ ఇంబాలెన్స్ తప్ప అంత డిమాండే కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లిక్విడిటీ టాప్ సైడ్ నుంచి వస్తుందన్నమాట. లిక్విడిటీ టాప్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మార్కెట్‌ని మనం డౌన్ సైడే చూడాలి. మనం ఎక్కడ పడితే అక్కడ లైక్ చూడకూడదు. మీకు చాలా మంది కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. ఎలా చూడాలి? ఏంటి? లైక్ లిక్విడిటీని లైక్ చాలా మంది రీడ్ చేయడం చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా డెప్త్‌గా స్మార్ట్ మనీ, ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. చాలా తక్కువ ప్రైస్‌లోనే దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్‌లో మీకు స్మార్ట్ మనీ, ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఎవరు టీచ్ చేయరు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. ఓకే. రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే లైక్ మీకు ఉంది కదా. లైక్ ఇప్పుడు ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇండ్యూస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఈక్వలైజ్ ఇండ్యూస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. తర్వాత సింపుల్ ఎంట్రీ. ఏమి లేదు. మార్కెట్ మళ్ళా ఇక్కడ ఎక్స్‌ట్రీమ్‌కి వచ్చింది. ఎక్స్‌ట్రీమ్‌కి వచ్చినప్పుడు ఎక్స్‌ట్రీమ్ క్యాండిల్ దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చి ఎంటర్ అయిపోతుంది. అలా కాదనుకుంటే ఈ స్టాప్ లాస్‌లు ఇచ్చుకోండి. లైక్ ఈ క్యాండిల్ చూడండి. ఈ అల్టిమేట్ ఎక్స్‌ట్రీమ్ పాయింట్ అలాగే ఇచ్చుకోవచ్చు మనం. డిఫరెన్స్ ఏం లేదు. సో, సింపుల్. మార్కెట్ చూసారా ఎగ్జాక్ట్‌గా దాన్నే టెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అయితే ఇప్పుడు రైట్. ఇప్పుడు టార్గెట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి? ఓకే. ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండాలి మనకి. ఓకే. ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అంటే మార్కెట్ ఎప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి ట్రావెల్ చేస్తుంటదన్నమాట. సో, నెక్స్ట్ లిక్విడిటీ మనకు కనిపించింది ఏంటంటే ఇదే మాట. ఓకే. సో, అయితే అక్కడ వరకు డైరెక్ట్‌గా పెట్టేసుకుందాం అంటే ఓకే. మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఎందుకు ఇక్కడ ఆగి చాలా సేపు కన్సాలిడేట్ అయ్యింది? ఎందుకు ఇక్కడే? మీరనొచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి కదా అనొచ్చు. మల్టిపుల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్న చోటల్లా ఆగిపోవడం కాదు మార్కెట్ అనేది. ఓకే. ఎక్కడ పడితే అక్కడ మార్కెట్‌లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూసిన దగ్గరల్లా మీరు ఎంట్రీ పెట్టేస్తుంటే పనవ్వదు. అలాగనుకుంటే ప్రతి ఒళ్ళు వచ్చి లైక్ సింపుల్‌గా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ చూసుకొని ఎంట్రీస్ పెట్టేసుకుంటారు. అలా చేస్తే మీకు లైక్ నష్టమే తప్ప లాభం ఉండదు. సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఉండాలి. సో, అక్కడ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా క్లీన్‌గా అబ్జర్వ్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఇంబాలన్స్ కూడా ఉందన్నమాట. ఓకే. సో, వాల్యూమ్ ఇంబాలన్స్ విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆ మిడ్ పాయింట్‌ని లైక్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే స్వీప్ చేసి అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏదో రివర్సల్ అయిపోతుంది చేస్తదని కాదు. జస్ట్ ఏంటంటే ఓకే. లైక్ ఇంత 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 ర్యాలీలోని కొన్ని లైక్ స్టాపేజెస్ ఉంటాయన్నమాట మార్కెట్‌లో. సో, అయితే అల్టిమేట్ లిక్విడిటీ డౌన్ సైడ్ ఉన్నది. మనం డౌన్ సైడే ట్రావెల్ చేస్తాం ఇక్కడ. నో ప్రాబ్లమ్. డౌన్ సైడ్ ట్రావెల్ చేస్తాం కాబట్టి. అయితే ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు ఇక్కడ ఫస్ట్ స్టాపేజ్ ఇక్కడ తీసుకోవచ్చు. టార్గెట్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా మంచి రిస్క్ ఇవ్వండి. లైక్ అప్రాక్సిమేట్‌లీ 1:6 అలా వస్తది మనకి అప్రాక్సిమేట్‌లీ. లైక్ సో, చూసుకుంటే లైక్ ఓకే. సో, లైక్ 1:6 ఓకే. 1:6 4 వస్తుంది. 1:4 అప్రాక్సిమేట్ 1:5 లైక్ అంటే ఒకటి రిస్క్ రివార్డ్ అని కాదు. ఇక్కడ రిస్క్ రివార్డ్ టూల్ పెట్టి రిస్క్ రివార్డ్ చెప్తున్నాను కాదు. రిస్క్ రివార్డ్ అనేది కాదు. మార్కెట్‌ని ఎలాగా మనం రీడ్ చేసాం అనేది ఇంపార్టెంట్. న్యూస్ చూసి న్యూస్ ఫ్లో బట్టి ఏమైనా ఎళ్ళామా ఇక్కడ? లేదు. న్యూస్ కంటే ముందు ఇక్కడ మార్కెట్‌లో స్ట్రక్చర్ చెప్పేస్తది. చార్ట్ చెప్పేస్తది మనకి. మనకి ఏ ఆప్షన్ డేటా గాని, ఏ న్యూస్ గాని ఏం అవసరం లేదు. అవన్నీ డిలేడ్ డేటాస్. ఓకే. చార్టే అడ్వాన్స్‌గా మీకు ముందే చెప్పేస్తది మీకు మొత్తం అంతా. ఓకే. సో, న్యూస్‌ని ఫాలో అయ్యి అవి చేస్తే మీకు పనవ్వదు. అయితే అలర్ట్‌గా ఉండడం కొంచెం బెటర్ మాట. అలర్ట్‌గా ఉండడం అంటే కొంచెం వాలటాలిటీ మూవ్‌మెంట్స్ వస్తాయి. ఆ వాలటాలిటీ మూవ్‌మెంట్స్‌లో లిక్విడిటీ ఎక్కడ స్టీప్ అయింది ఏంటో చూసుకోవాలన్నమాట ముఖ్యంగా. ఓకే. అంతకు మించి మీరు చేసేది ఏమి లేదండి. లైక్ న్యూస్‌ని బట్టి మనం. ఓకే. పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌గా వచ్చినా సరే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏదుంటే అది చేయాలి మీరు. ఓకే. సో, న్యూస్ పాజిటివ్‌గా వచ్చి ప్రైస్ యాక్షన్ నెగెటివ్‌గా ఎళ్ళొచ్చు. లేదా న్యూస్ నెగెటివ్ వచ్చి ప్రైస్ యాక్షన్ పాజిటివ్‌గా ఎళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో, ప్రైస్ యాక్షన్ ఇక్కడ చెప్తారు. ఐసీటీ కాన్సెప్ట్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ చార్ట్ చెప్పేస్తాయి మీకు. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఇక్కడికొచ్చాక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళా ఇటు సైడే మళ్ళా ఎందుకు ట్రావెల్ అవుతుందంటే, ఇటు సైడ్ కూడా లైక్ చాలా ఇంబాలన్స్ లైక్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్దాం. హైయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే లైక్ ఇక్కడ మన 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం కనిపించట్లేదు. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లైక్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాం. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు వాల్యూమ్ ఇంబాలన్స్ వస్తుంది. లైక్ ఓకే. వాల్యూమ్ ఇంబాలన్స్ కాదు. సస్పెన్షన్ బ్లాక్ వస్తుంది. ఓకే. సో, సస్పెన్షన్ బ్లాక్ వస్తుంది. సో, అందుకే అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళా ఈ ఏరియాలో వచ్చి మళ్ళా డౌన్ సైడ్ ఫాల్ అయింది. సో, బట్ నేనేమంటానంటే లిక్విడిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన టార్గెట్స్ అనేవి ఇచ్చేస్తాం.
సో అల్టిమేట్‌గా కళ్ళు మూసుకొని ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. బట్ ఆప్షన్స్‌తో ప్లే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇది కూడా మంచి టార్గెటే. లైక్ చాలా మంచి క్విక్‌గా ఇచ్చిన టార్గెట్. ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మంచిగా అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతే పర్లేదు. లేదు ఇంకా ట్రావెల్ చేసుకుంటాను నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా పర్లేదు చేసుకుంటాను అనుకుంటే ఈ కన్సాలిడేషన్ జోన్ భరించాలన్నమాట. ఈ కన్సాలిడేషన్ జోన్ భరించకుండా ఉండాలంటే ఒకళ్ళ ఎంతో ట్రైల్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను నేను. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఈ సెకండ్ టార్గెట్ వరకు పెట్టుకోవచ్చు. అయితే ఇంకా థర్డ్ టార్గెట్ లైక్ ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. లైక్ ట్రైల్ చేసుకున్నా సరే ఇక్కడ ఇక్కడ డిస్టర్బెన్స్ ఏం లేవు మనకి. డిస్టర్బెన్స్ ఏం లేవు. మార్కెట్ మళ్ళీ అప్‌సైడ్‌కెళ్ళింది. అయితే ఒకటి ఈరోజు మార్కెట్‌లో చాలా మల్టిపుల్ ఎంట్రీస్ వచ్చాయి. మెయిన్ లిక్విడిటీ ఎంట్రీ మీకు చెప్పాను తప్ప మల్టిపుల్ ఎంట్రీస్ ఇప్పుడు చెప్తే మీకు కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తది. శాంపుల్‌గా ఇంకో ఎంట్రీ కూడా చెప్తాను కావాలంటే. శాంపుల్‌గా ఇంకో ఎంట్రీ ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ ఎంట్రీ అయిపోయింది. ఈ ఎంట్రీ గురించి డిస్కషన్ అయిపోయింది. ఇంకో ఎంట్రీ ఎక్కడంటే లైక్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి అప్‌సైడ్‌కెళ్తుంది కదా! ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏం లేదు. ఈ అప్‌సైడ్‌కెళ్తుంది కానీ జస్ట్ రిట్రేస్‌మెంట్ అన్నమాట. సో, అక్కడ మనం ఏం ప్లాన్ చేయొచ్చు ఏంటంటే, ఇక్కడి నుంచి ఎందుకు టర్న్ అవుతుందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నదని చెప్పేసి డైరెక్ట్‌గా ఎళ్ళిపోకుండా కాకుండా, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఆ ఏరియాలోని 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ కూడా ఉన్నది. ఓకే. సో, అక్కడ మనకు అది స్టాపేజ్ ఉన్నది. అయితే డైరెక్ట్‌గా ఎళ్ళిపోవట్లేదు. అక్కడ ఉన్నంత సేపు డైరెక్ట్‌గా ఎళ్ళిపోవట్లేదు. అక్కడ సారీ ఇవన్నీ ఒకసారి రిమూవ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో, అంటే ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా! మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే అది అందరికీ చెప్పలేను. లైక్ క్లాసెస్‌లో టీచ్ చేసేవమాట. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పీపుల్‌కి అది లైక్ చెప్పినా సరే అంటే ఇది ఏమవుతదంటే క్విక్‌గా ఎగ్జిట్ అవ్వడం బెటర్ మాట. అలాంటి ఎంట్రీస్. అంటే ఇదనుకోండి ఇది పలానా టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. బికాజ్ లిక్విడిటీ ట్రావెల్ అవుతే పలానా టార్గెట్ వరకు ఎగ్జిట్ ఉండొచ్చు మనం. బట్ ఇవేంటంటే కొన్ని కొన్ని లైక్ ఏంటంటే చిన్న చిన్న టార్గెట్స్ తీసి బయటికి రావాలి మనం. ఓకే. సో, ఇప్పుడు ఏంటైంది ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మిడ్ పాయింట్ ఏరియాని ట్యాప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ కూడా ఉన్నది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఒకసారి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడతాం. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడతాను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెడితే ఏమైంది? ఇప్పుడు ఇలా రిట్రేస్‌మెంట్ ఎళ్తుంది కదా! రిట్రేస్‌మెంట్ ఎళ్తుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇక్కడ పుల్ బ్యాక్ అనేది ఫార్మ్ అయింది ఇక్కడ. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో పుల్ బ్యాక్ అనేది ఫార్మ్ అయింది ఇక్కడ. ఆ పుల్ బ్యాక్‌ని ఫార్మ్ అయిన దాన్ని బ్రేక్ చేస్తుంది. ఓకే. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అంటే మనం ఈ ఏరియాలో ఇక్కడ ఇది స్టాప్ లాస్ ఇచ్చి ఇలా ఎంట్రీ ఇలా కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏమైంది? ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఉన్నది కదా! మనకిక్కడ. ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్‌ని మార్కెట్ క్రాస్ చేస్తుంది. సో, అది అయితే క్విక్‌గా ఉండాలన్నమాట. ఇది చాలా క్విక్‌గా ఉండాలి మరి. అయితే మీరు క్విక్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇది ఐడెంటిఫై చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ క్విక్‌గా ఉండాలి. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ లాస్ట్ బయింగ్ క్యాండిల్ అన్నమాట. అదే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అన్నమాట మనకి. సో, ఆ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తారు. మళ్ళా ఎగ్జిట్. ఎగ్జిట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇలా ఎగ్జిట్ అవుతారు. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవుతారంటే అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్. ఓకే. సో, చూసారా ఇక్కడి నుంచే మళ్ళా రిట్రేస్ట్ అయ్యి ఎళ్ళింది. లేదా లైక్ ఇంకా ట్రైల్ చేసుకోవాలనుకుంటే బెటర్ లైక్ ఇంక టైం అయిపోయింది. టైం అయిపోయింది. లైక్ ఏంటంటే 2:30 అయిపోయింది. 2:30 దాటేసింది. ఇంక 2:45కి అంత ఎంట్రీ వస్తుంది. నేనేమంటానంటే స్కాల్ప్ లాగా ఇది ఇక్కడ వర్క్ చేసుకుంటే బెటర్. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. చాలంట. లైక్ ఇంకా చూసుకోవాలనుకుంటే ఇక్కడ లైక్ ఇది ఇంబాలన్స్ కదా! ఈ ఏరియా వరకు లైక్ మార్కెట్ ట్రైల్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ నేనేమంటానంటే ఇక్కడ చాలు. ఇంకా మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. 2, 3 ఎంట్రీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతది. లైక్ సో రైట్ ఓకే. సో మెయిన్ మేజర్ ఎంట్రీ మీకు చెప్పడం కావాలి కాబట్టి అదే చెప్పేసాను. సో, ఆ మెయిన్ మేజర్ ఎంట్రీ ఏంటంటే లైక్ చూసుకుంటే ఈ ప్రీవియస్ డే హై ఇక్కడ మల్టిపుల్ ఈక్వల్ హైస్. ఈరోజు మార్నింగ్ ఏంటంటే స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. సో, తర్వాత ఏమవుతుంది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ రాలేదు. తర్వాత ఏంటంటే మార్కెట్ ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడున్న లిక్విడిటీ స్వీప్ చేసుకుందన్నమాట. ఇంటర్నల్‌గా ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసుకొని ఓకే. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అని అనుకోవచ్చు. లేకపోతే ఈక్వలైజ్ ఇన్ ద 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అనుకోవచ్చు. అక్కడి నుంచి మార్కెట్ మంచిగా బ్రేక్ చేసి ఈ లోని బ్రేక్ చేసింది. ఈ లోస్ కూడా బ్రేక్ చేసి టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇచ్చింది. సో, సింపుల్‌గా మళ్ళా రిట్రేస్‌మెంట్‌లోని మార్కెట్ అయితే ఇక్కడ చాలా మంది భయపడొచ్చు. యాక్చువల్ మూవ్ అయితే ఇది. ఇది చూసి ఇది ఫేక్ మూవ్ ఏమో ఈ రెడ్ మూవ్ అనేది ఫేక్ మూవ్. ఈ గ్రీన్ మూవ్ రియల్ మూవ్ అనుకోని అంటుంటారు. బట్ అది కాదు. అసలైన మూవ్ ఏంటంటే లిక్విడిటీ మూవ్ ఇది. అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఓకే. రైట్. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్‌లో ఎక్స్‌ప్లనేషన్. అయితే యాక్చువల్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత మళ్ళా వీడియో పెడుతున్నాను. చా స కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు. మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటాను. మీరు లైక్ మీరు మంచిగా వీడియోస్‌ని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మంచిగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఫ్రెండ్స్.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్స్‌లో ఇంకా బాగా నేర్చుకుందాం అని అనుకుంటే, సో, ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బాయ్.